ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/9/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము శుక్లపక్షము ఏకాదశి. ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:20 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11:04 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే అమృత ఘడియలు సాయంకాలం 6 నుంచి 7:41 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:40 వరకు, వర్జము ఉదయం 7:53 నుంచి 9:34 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:25 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభయోగమే, ధనయోగం బాగా ఉంది. నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా మంచి వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ సంతాన వైవాహిక జీవన ఆనందము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, విద్యార్థులకి లాభం, ఉద్యోగస్తులకి అనుకూలత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిలో జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభవంతమైన స్థితి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాటరీ చూద్దాం, మంచి లాభాలు ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు. ఈరోజు చాలా మంచి అనుకూలంగా ఉండబోతోంది వీరికి. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. మద్యపానానికి దూరంగా, లంచాలకి దూరంగా, తల్లిదండ్రుల మాట విన్నా, భగవంతుని ఆరాధన ఎక్కువ చేసిన, స్థిమితమైనటువంటి విచక్షణ కలిగి ఉన్న మీకు లాభం. తొందరపాటుతనం నష్టం, మద్యపాన సేవన ప్రమాదం, తల్లిదండ్రుల మాట వినకపోతే ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం. దైవ సంబంధమైనటువంటి అనుగ్రహం లేకపోతే ఇవాళ పనులన్నీ కూడా పెండింగ్ పడతాయి. లేవగానే మీరు చేయాల్సింది దైవ సంబంధమైనటువంటి కార్యాలు. విష్ణు సహస్రనామ పారాయణము, శివాష్టోత్తరము, విష్ణు అష్టోత్తరము, దుర్గాదేవి అష్టోత్తరము, రామనామస్మరణం, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడము, తల్లిదండ్రుల ఆశీర్వచనం పొందుకోవడము, వాళ్ళు కాళ్ళు కడగండి, వాళ్ళు నమస్కారం చేయండి, శుభం కలుగుతుంది. అలాగే ఈరోజు పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల మీకు శుభ ప్రయోజనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను శుభయోగాలు ఉన్నాయి. రాజకీయ రంగాల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కాకపోతే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, జాగ్రత్తగా ఉండడం, అలాగే అనవసర వ్యక్తుల సూచనలు సలహాలు తీసుకోకపోవడం, కుటుంబ సభ్యులకు సూచనలు సలహాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. ఎందుకైనా మంచిది, లాటలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిదన్న విషయాన్ని గుర్తించండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే లాభాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు బలంగా ఉన్నాయి. కానీ లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. ప్రైవేట్ సెక్టార్లకు ఉద్యోగానికి
తొందరపాటుతనంతో రాజీనామా చేయకండి, ఇబ్బంది కలిగే అవకాశాలు. ఏదేమైనా ఈరోజు భగవంతుడి అనుగ్రహాన్ని, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచన ఫలితం వల్ల మీకు శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. విద్య రాణింపు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కూడా పొందుకోవచ్చు. అయినా సరే భగవద్ ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి బంధుమిత్రుల సమాగమం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు, చేనేత, వస్త్ర, దర్జీ పరిశ్రమలో లాభాలు, రైతన్నలకి, పూలు, పలుగుల మంచి లాభాలు, మత్స్యకారులకు కూడా అభివృద్ధి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటికి లాభం, వృత్తి ఉద్యోగాదు లాభం, విదేశాలకు కూడా శ్రీనివాసం, విద్యా పరిపూర్ణత, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. శుభవార్త శ్రవణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే, అదృష్ట యోగం, ఆనంద యోగం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, ఈవెంట్ వారికి, బోరుబావుతో వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకి అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను అనుకూల స్థితి, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, ఐశ్వర్యము, ఆనందయోగము, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన సంపద, మంచి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగమే, ప్రశాంతమైన జీవనం, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి స్వదేశంలో, విదేశాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇది చాలా మంచి ఆనందకరమైన సంపద, సుఖజీవనం, శుభజీవనం, మాతాపితృల సౌఖ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన స్థితి. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి
7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి వాహన యోగము, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, మంచి మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణ, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మెనీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన స్థితి, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు జపాలంగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభ సంపద యోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టమే చాలా మంచి సానుకూలవంతమైన ధన ప్రాప్తి, వాహన యోగం, రుణ విమోచనం, రోగనాశనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పండించే రైతులకి, అంటే పత్తి కానీ పండించే రైతులకు కానీ, అలాగే వ్యాపారం చేసే వ్యాపారస్తులకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన ధన, ఆనంద, ఆర్థిక, ఆరోగ్య, విద్యా, ఉద్యోగ, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వాదాలు సమసిపోయే అదృష్ట యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ధనయోగము, ఆత్మవిశ్వాసము, వ్యక్తిత్వము, రుణ విమోచనం, రోగనాశనం, సంపద, బంధుమిత్రుల సమాగమం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఊహించినటువంటి విజయం, 10 మందిలో గౌరవం, ఆనంద యోగం, రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళాములకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభవంతుల స్థితి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రశాంతత, మనోధైర్యం, అనుకున్నటువంటి కార్యసిద్ధి,
బంధులాభం, మిత్ర సౌఖ్యం, మాతాపితల సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్త శ్రవణం, సంతాన సంబంధ, విద్యా సంబంధ, వివాహ సంబంధ శుభవార్తలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి చాలా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, శుభకరమైన సంతాన వార్త వినడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ధనకనక వస్తువాహన ప్రాప్తి, లాటరీల జూదం వల్ల కూడా ధనయోగము, అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, విదేశాల అనుకూలత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు అందిపుచ్చుకోగలిగే ఆత్మస్థైర్యం, మంచి తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగే శుభదినం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి నిన్నటి ఫలితాలే కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండక తప్పదు. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, కళాకారుల క్రీడాలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు మోసపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, అలాగే రైతన్నలకి ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల తీవ్ర నష్టం ఉంటుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు, పనికిమాలిన వ్యక్తులతో పరిహాస మాటలు, నష్టము, కష్టము, అవమానాలు, మానవమానాలు, దుష్టుల సాంగత్యము, ఇవన్నీ కూడా మీకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. లంచం పుచ్చుకోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాల్సిందే. అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, అప్పులు ఇచ్చినా తీసుకున్నా కష్టకాలం, లోన్ వచ్చే అవకాశం లేదు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. వ్యాపార భాగస్వామితో కష్టం, జీవిత భాగస్వామితో నష్టాన్ని పొందుకునే అవకాశాలు, పిల్లల వల్ల అవమానాలు పొందుకుంటారు. అనవసర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందులు, డబ్బు విషయంలో, మాట విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, సోదరుల విషయంలో, బంధువుల విషయంలో, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ఎక్కడ చూసినా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది. బాబు ఏంటంటే ఇంత నెగిటివ్ చెప్తారు మీరు, అసలు మీరు చూడాలంటే భయం వేస్తుంది అనుకునే వాళ్ళకి మరొకసారి నమస్కారం. విషయం ఇలా ఉంది, జాగ్రత్త పడండి. ఏం చేసుకుంటే మంచిది? భగవద్గీత చదవండి, మౌనంగా ఉండండి, ఇంటి భోజనమే చెయ్యండి, బయట పదార్థాలు తినకండి, తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండండి, పెద్దలు చెప్పిన మాట వినండి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో పెట్టుబడులు పెట్టకండి, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకండి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి, వ్యాపార భాగస్వామితో మీరు రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు మరొకసారి తెలుగులో మీకు తెలిసిన భాషలో రాసుకోండి. రావాల్సిన డబ్బు గురించి జాగ్రత్త పడండి, ఎవరికి అప్పుగా డబ్బులు ఇవ్వకండి, మద్యపాన సేవన చేయకండి, లంచం పుచ్చుకోకండి. ఇవన్నీ చేస్తే మీకు అనుకూలంగా ఉందిగా. నేను చెప్పినటువంటి చెడ్డ ఫలితాలు మీకు అనుకూలంగా మారాలని కోరుకుంటాను. కాబట్టి చెప్పంగానే మీరు టెంప్ట్ అయిపోయి ఇలా చెప్పాడు అనుకోకండి. బాగుందనుకోండి, మీ జన్మజాతకం అదృష్టంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ఏదేమైనా జన్మజాతకాన్ని చూయించుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి దాన్ని వెంటనే మీరు జన్మజాతకాన్ని చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. వీరికి సమయంలో 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి చాలా 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 అనుకూలవంతమైన ఆనందాది వైవాహిక జీవన, సంతాన యోగ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఆస్తి పంపకాలు, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వి వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను,
మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాట్ల వల్ల చూడడం వల్ల ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మెని వ్యాపార లాభాలు. విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో, స్వదేశంలో ఉద్యోగ లాభం, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకి సానుకూలంగా ఉండబోతోంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలున్నాయి. కన్సల్టెంట్స్ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. ఇంట్లో బయట గౌరవం, ఆనందాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పబడుతోంది వీరికి. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారికి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖాయం. ధనయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ వ్యాపారంలో లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, లాభము, వ్యాపార వృద్ధి, భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం. అలాగే రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి లాభాలు. అనుకూల చోట ఉద్యోగ లాభం, ఉన్నత విద్యాభివృద్ధి పొందుకోవడం, ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సంపద, ధన, కనక, వస్తువాన ప్రాప్తి, ధనయోగము, రుణ విమోచనము, ఇలా అనేక రకాల శుభవార్త పరంపర కొనసాగుతుంది వీరికి. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.